వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, 7 అంశాలకు శ్వేతపత్రం విడుదలకు మంత్రివర్గ నిర్ణయం. పవన్తో సినీ నిర్మాతలు భేటీ, థియేటర్ల సమస్యలపై చర్చ. నేను ఆత్మహత్య యత్నం చేసుకోలేదు, పుకార్లు నమ్మొద్దన్న అదీప్ రాజ్. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్. మా నేతలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదన్న షబ్బీర్ అలీ. కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె, డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు కొనసాగుతాయన్న జుడాలు. ఎమర్జెన్సీని ప్రకటించకుండానే కొనసాగింపు, మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నిర్మాతలు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అప్పుడే తొలి కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకున్న పవన్తో సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్కు నివేదించారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. పవన్ను కలిసిన వారిలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్, డి సురేష్ బాబు, ఎంఎం రత్నం, ఏఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, ఎన్వి ప్రసాద్, భోగపల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, బన్నీ వాసు, నాగవంశీ, వంశీకృష్ణ, రవిశంకర్, నవీన్, ఎర్నేని తదితరులు ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. గంగాధర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం, డిప్యూటీ సీఎం పదవిని చేపట్టడం అది సినిమా ఇండస్ట్రీకి ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వ్యక్తిగా సినిమా సమస్యలు ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలనేది ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి ఒక క్లారిటీ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పటి వరకు ఉన్న సమస్యలను వివరించేందుకు ఇండస్ట్రీలోని బడా నిర్మాతలందరూ స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ వెళ్లారు. విజయవాడలో అక్కడ పవన్ కళ్యాణ్ క్యాబినెట్ లో ఆయన కలిశారు. కలిసి ఫస్ట్ అయితే ఆయన అభినందించారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి చూస్తే చాలా మంది పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. నిన్న చూసుకుంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కూడా పవన్ కళ్యాణ్ అలాగే కూటమి గెలుపును అభినందిస్తూ దాన్ని సెలబ్రేట్ చేసేలాగా ఒక పార్టీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ నేరుగా కలిసి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటనేది చెప్పేందుకు నిర్మాతలు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లారు. వెళ్ళిన వారిలో అశ్విని దత్, అల్లు అరవింద్, బివిఎన్ఎస్ ప్రసాద్, దిల్ రాజు, డివి దానయ్య, ఏఎన్ రత్నము, చిన్నబాబు, నవీన్ ఎర్నేని, విశ్వప్రసాద్, ఇలా సుప్రియ, ఇలా చాలా మంది ప్రముఖ నిర్మాతలు అక్కడికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత వాళ్ళు అభినందించడంతో పాటు అలాగే టికెట్ రేట్లు ఇక థియేటర్లో సహా సినీ పరిశ్రమ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ కు అయితే వివరించారు.
అలాగే ఏపీలో సినీ రంగ విస్తరణపై కూడా ఇదివరకే జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, చిరంజీవిని కూడా కలవడం, ఈ ఏపీలో సినిమా రంగ విస్తరణకు తాము చర్యలు తీసుకుంటామని, స్టూడియోలు కూడా నిర్మాణాలు కూడా స్థలాలు ఇస్తామని కందుల దుర్గేష్ ఇదివరకే చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమా రంగాన్ని ఏపీలో ఎక్కడ విస్తరించాలి, ఎలా స్టూడియోలు ఎక్కడ కట్టాలనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు వెళ్ళిన నిర్మాతలు అయితే మాట్లాడారు. ఈ భేటీలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం 3 నెలల నుంచి బ్రేక్ తీసుకుని సినిమాలకు బ్రేక్ తీసుకుని ఆయన రాజకీయాల్లో బిజీగా అయ్యారు. పిఠాపురం ఎమ్మెల్యే గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే పవన్ కళ్యాణ్ గతంలో ఒప్పుకున్న 3 సినిమాలు అయితే ఆయన పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమాలకు సంబంధించిన నిర్మాతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సినిమాలను షూటింగ్ రమ్మని కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. గంగాధర్, ముఖ్యంగా ఏ సమస్యలను ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు? ముఖ్యంగా గతంలో చూస్తాం, గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారనే వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి. ఇప్పుడు ఆ సమస్యలన్నిటికీ పులి స్టాప్ పడినట్లయినా, అలాగే అమరావతిలో సినీ పరిశ్రమ విస్తరణకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? దానికి సంబంధించి ఏమన్నా ఈ డిబేట్లో మాట్లాడడం జరిగిందా? తప్పకుండా, ఎందుకంటే గతం ప్రభుత్వంలో చూసుకుంటే టికెట్ రేట్లు అనేవి చాలా తక్కువ పెట్టారు. కావాలని పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేయడం, ఆయన సినిమాలు వచ్చినప్పుడు టికెట్ రేట్లను తగ్గించడం, మేమేదో ప్రేక్షకులకి చాలా ఇది చేస్తున్నాం, టికెట్ రేట్లు తగ్గించన్నట్టు గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు చూసుకుంటే ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈ నెల 27వ తేదీ విడుదలవుతుంది. ఇప్పటికే ఆ సినిమా సంబంధించి తెలంగాణలో కూడా కొంత వెసులుబాటు అనేది ఇచ్చారు. ఏపీలో కూడా ఆ సినిమా టికెట్ల ధరల గురించి కూడా చర్చించారు. అలాగే ఇంకా థియేటర్లకు చూసుకుంటే వాటికి రాయితీలు ఇలాంటివన్నీ లేవు. వాటికి సంబంధించి కరెంట్ బిల్లుకు సంబంధించి వాటి రాయితీ, అలాగే సినీ పరిశ్రమ ఇంకా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందా అనేవి కూడా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ వివరించారు. అలాగే సినీ రంగ విస్తరణ మీద కూడా చర్చ సాగింది. కానీ ముఖ్యంగా మనకి తెలుగు సినిమా పరిశ్రమ అంటే హైదరాబాదే గుర్తుకొచ్చే పరిస్థితి. మరోవైపు అక్కడ అమరావతి ఇప్పటివరకు అయితే ఆగిపోయిన పరిస్థితుల్లో సినీ పరిశ్రమను అటువైపు తరలించేందుకు ఏమన్నా ఛాన్స్ ఉందంటారా? అటువైపు కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీనిపై పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంది? ఆయన ప్రధానంగా నిర్మాతలకు ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా? పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అక్కడ ఏం మాట్లాడడం అయితే మనకు ఎలాంటి సమాచారం లేదు. గతంలో చూసుకుంటే 2014లో చంద్రబాబు ప్రభుత్వం గెలిచినప్పుడు చూసుకుంటే అప్పుడు కూడా విశాఖలో స్టూడియోలు ఏర్పాటు చేయాలని చిరంజీవి ఇలాంటి వాళ్ళని ఆహ్వానించారు. అయితే ఆ 5 ఏళ్లలో ఆ అమరావతి మీద నిర్మాణము, పోలవరం వీటి మీద దృష్టి పెట్టి సినిమా రంగాన్ని కొంచెం అప్పుడు ఇది చేశారని చూడొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండడంతో సినిమా నిర్మాతలకు అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ప్రభుత్వానికి చెప్పుకోవడానికి అన్నది వెసులుబాటు వచ్చింది. వీళ్ళకి ఈజీ అయింది అక్కడ ప్రభుత్వం దాకా వెళ్లేందుకు. ఈ పరిస్థితుల్లో తప్పకుండా ఈ 5 ఏళ్లలో అయితే వైజాగ్ లో, అమరావతిలో కూడా స్టూడియోలు ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గంగాధర్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి దాదాపు 3.5 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఈ భేటీలో మంత్రిమండలి ప్రధానంగా చర్చించింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు సంతకం చేసిన మొదటి 5 ఫైళ్లకు తాజాగా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డిఎస్సి, ఆసరా పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సైన్సెస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కూడా చంద్రబాబు మంత్రులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలపై మంత్రులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. తమకు కేటాయించిన శాఖలపై అధికారులతో సమన్వయం చేసుకుంటూ పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛను 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డిఎస్సి నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు.
అనంతరం పెన్షన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. దీని మీద ఇచ్చే మొత్తం 3,000 నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 పెన్షన్ అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. సామాజిక పింఛన్లు దాదాపు 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాదాపు 65 లక్షల మందికి 65.3 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. పోయిన ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాం. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల పెన్షన్ అన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తామని నేను 7 శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద ఒకటి, అమరావతి, విద్యుత్ పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాల్ని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా రాష్ట్రం ఫైనాన్స్గా నష్టపోయింది, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతాం. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెంటనే 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాల్సింది సమయం ఇదేనని తెలిపారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మొన్ననే ఏరువాక పౌర్ణమి పండుగ కూడా అయిపోయింది. వ్యవసాయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన సమయం ఇది. టీడీపీ కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అది సూపర్ 6 లో కూడా ఒక భాగం. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలకు సంబంధం లేకుండా ఈ 20,000 రూపాయలను అటు రైతులకు ఇటు కౌలు రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. అన్నా క్యాంటీన్లు పేద ప్రజానీకానికి అక్షయపాత్ర లాంటివి. 2018 జూలై 11న ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మూసేయడం జరిగింది. మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్న 12వ తారీఖున మొదటి రోజు చేసినటువంటి 5 సంతకాల్లో 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. దీనిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ బీఆర్ఎస్కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఈ విషయంపై తన అనుచరులు పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు. తనకు సమాచారం లేకుండా ఎమ్మెల్యే సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సాయం చేసుకుంటా నేనైతే కనుక విచారణ సీఎం గారు అయితే విచారణ చేయాలి కదా.
మళ్ళీ మీరు మన పార్టీ ఓడిపోయినా కానీ మనం కష్టకాలంలో మీరు మన పార్టీని పట్టుకుని పురుగుంటాం బాబు, పురుగుంటాం, అదే లేదు, పురుగుంటాం బాబు. ఉనికిని కాపాడుకుంటూ, కార్యకర్తలను కాపాడుకుంటూ మీరు పార్టీ గురించి ఎంతో కృషి చేసేది. సీఎం గారు కనీసం మిమ్మల్ని అడిగే జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి 3 పర్యాయాలు సంజయ్, జీవన్ రెడ్డి ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2023 ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితుల వద్ద జీవన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మరోవైపు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్లు సమాచారం. కష్టకాలంలో పార్టీ పట్టుకుని మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడిగి సలహా తీసుకునేవాడి సీఎం గారు. బీఆర్ఎస్ నేతలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదని, కరెక్టింగ్ మాస్టర్ అని తెలిపారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తుమ్మల అన్నారు. రైతాంగానికి భరోసా ఇచ్చి వారు పురోగతికి తోడ్పడడమే ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాభివృద్ధి రెండు ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలని తెలియజేశారు. రైతు భరోసా ఆలస్యం చేయడానికి కాదని, ఆదర్శం చేయడానికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. కోకాపేటలో బీఆర్ఎస్కి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుని వేలం వేయాలని అన్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం 11 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. కార్యాలయం ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకోవాలన్నారు. వేలం వేసిన డబ్బులు రుణమాఫీకి ఉపయోగించాలని కోరారు. కోకాపేటలో మీకు 11 ఎకరాల భూమి తీసుకున్నారు. అంత కాస్ట్లీ ల్యాండ్. దానివల్ల మీరు కట్టింది ఓన్లీ 37 crores రూపీస్ కట్టి అక్కడ 11,100 కోట్లు అంటే 1,100 crores రూపీస్ ఒక వాల్యుబుల్ ల్యాండ్ను మీరు 37 crores పెట్టి తీసుకున్నారు. నేను గవర్నమెంట్తో డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. ఆ 37 అది కోకాపేటలో ఆయన అలాట్ చేసుకున్న ల్యాండ్ అది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేక్ కవర్ చేసుకోవాలా, చేసుకొని దాన్ని వేలం పాటించి ఆ డబ్బులు వచ్చినాయి అన్నీ కూడా మన ఈ రైతులకు ఇప్పుడు రుణమాఫీ దాంట్లో డబ్బులు కడితే మన ప్రభుత్వానికి ప్రజల మీద భారం కూడా తక్కువ పడుతుంది. మనకి ఇంట్రెస్ట్లో లోన్ తీసుకొచ్చేది కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే పార్టీ ఖతమైపోయింది వాళ్ళది. కోకాపేటలో మీకు 11 ఎకరాల భూమి తీసుకున్నాం. మంత్రిగా నారా లోకేష్ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేస్తున్న అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సచివాలయానికి చేరుకున్న లోకేష్కు పండితులు వేద మంత్రోచ్చారణలతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేష్కు సహచార మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆగమిష్యతి సర్వాడంగ దోష పరిహార సిద్ధిరస్తు లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర పరిపూర్ణ దిగ్విజయ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. లక్ష్మీ శౌర్య లక్ష్మీ నిఖిల గుణ గుణాడంబరే కీర్తి
ఇక ఏపీ గనులు భూగర్భ శాఖ ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. సెక్రటరియట్ 3వ బ్లాక్ రూమ్ నెంబర్ 207లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. 5 నెలల్లో ఎక్సైజ్ శాఖను వైసీపీ భ్రష్టు పట్టించిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని, ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జుడాలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, వార్డు డ్యూటీలను పూర్తిగా బహిష్కరించిన జుడాలు హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆవరణలో బైఠాయించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. బాపట్ల జిల్లా రామాపురం సముద్ర తీరంలో వరుస ఘటనలకు కొందరు యువకులు మద్యం సేవించి సముద్రం లోపలికి వెళ్లడమే ఓ కారణమని మత్స్యకారులు తెలిపారు. వాడరేవు నుంచి రామాపురం వరకు 8 కిలోమీటర్ల తీరం వెంబడి గజ ఎతగాళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల యువకులను కాపాడలేకపోతున్నారన్నారు. దాదాపు 15 మంది వరకు సముద్రంలో గల్లంతైన యువకుల ప్రాణాలు కాపాడామని తెలిపారు. తీరం వెంబడి గజ ఎతగాళ్లు అందుబాటులో ఉంటే సముద్రంలో మునిగిపోయే వాళ్ళ ప్రాణాలు కాపాడవచ్చంటున్న మత్స్యకారులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సాగర్ తీరాలలో విహారయాత్రలు కాస్త విషాదయాత్రలుగా మారుతున్నాయి. ఎంతో ఉత్సాహంతో ఈ సముద్రం ఒడ్డున ఎంజాయ్ చేయడానికి వీకెండ్స్లో వచ్చేటువంటి వారు విగత జీవులుగా మారుతున్నటువంటి పరిస్థితి పునరావృతం అవుతూ ఉంది. మనం ఇక్కడ బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు ప్రాంతం మరియు ఈ రామాపురం ఓడరేవు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఈ రామాపురం బీచ్ ప్రాంతంలో ఉండేటువంటి స్థానికులను మనం ఇప్పుడు గమనించవచ్చు. ఇక్కడ వారం రోజుల వ్యవధిలోనే 9 మంది ఇక్కడ మృత్యువాత పట్టడం జరిగింది. అసలు ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది, మృత్యువాత పట్టడానికి ప్రధాన కారణం ఏంటి, స్థానికులను అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడికి సరదా కోసం, ఈత కోసం ఈ వీకెండ్స్లో ఇక్కడికి వస్తూ ఉంటారు. వారు ఈ విధంగా ఈ 3 రోజుల వ్యవధిలోనే సుమారు 9 మంది ఇక్కడ మృత్యువాత పడ్డారు. ఓడరేవు అయితేనేమి, రామాపురం బీచ్ అయితేనేమి. దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో ఈ సముద్రంలో కూడా డ్రింక్ చేసి సముద్రంలో మునగటం, స్వేచ్ఛ కోసం రావటం, డ్రింక్ చేసి రావటం చాలా ప్రమాదకరం. డ్రింక్ చేసి అసలు నీళ్ళలో తడిస్తే ఉప్పు సాల్ట్ వాటర్కి ఒక 90 తాగిన వాళ్ళకి 2 కోట్లు తాగినంత ఇసం ఎక్కిద్ది. అంటే మొత్తం అనమాట. ఆ 90 తాగి సముద్రంలో దిగినా కూడా అంత 2 కోట్లు తాగినంత మొత్తం ఎక్కిపోయింది. ఎప్పుడైనా సరే మందు తాగిన వాళ్ళు దయచేసి సముద్రంలో దిగకూడదు. ఒకవేళ దిగినా కూడా ఈ మెరైన వాళ్ళు కొంచెం వాళ్ళని ఆపు చేస్తే ఈ ప్రమాదం చోటు చేసుకోదు. ఇది ముఖ్యంగా మీరు గమనించాల్సింది. ఇంకోటి ఏంటంటే మెరైన్ పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఏంటంటే ఎవరు లోనికి వెళ్తున్నారు, ఎవరు బయట ఉన్నారు అనేది గమనించట్లేదు. వాళ్ళు కొంచెం గమనించాలి. ఇంకోటి ఏంటంటే లోకల్ ఇక్కడ గజ ఈతగాళ్ళని ఏర్పాటు చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక 10 మెంబర్షిప్ 10 మంది మంచి ఊళ్ళో ఉంటారు. ఒక 30% ఉన్నారు, 30 మంది గజ ఈతగాళ్ళు ఉన్నారు. ఆ 30 మందిలో కూడా డివైడ్ చేయాలి. ఎవరైతే బాగా సేవ్ చేస్తారు, ఎవరైతే బాగా చూస్తారు, ఎంతో కొంత ఒక నెలకి శాలరీ వాళ్ళకి ఇచ్చేటట్టుగా చూసి ఒక 10 మందిని ఎంక్వైరీ చేసి 10 మందిని మీరు ఎన్నుకుని వాళ్ళని కానీ సముద్ర తీరాన్ని పెడితే ఒక్క శాలరీ కూడా మిస్ కాదు అని నా నమ్మకం. అది పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి. ఇంకోటి ముఖ్యంగా దయచేసి ఎవరైనా సరే మందు తాగి మట్టి సముద్రంలో దిగటం చాలా హానికరం. నేను చెప్పాను కదా, ఒక్క 90 తాగినా మీకు 2 కోట్లు 3 కోట్లు తాగినంత ప్రభావం చూపుతుంది. అది ఎప్పుడైనా సరే ఇది నాకు తెలిసి. అంటే ఇక్కడ సముద్రం ఒడ్డుకు వచ్చి విహారయాత్రకు వాళ్ళు వస్తున్నారు. మందు తాగడానికి ఇక్కడ మందు అందుబాటులో ఉంటుందా? వస్తానే వాళ్ళ ఊర్ల నుంచి తెచ్చుకుంటున్నారు. కొంతమంది అక్కడి నుంచి తెలంగాణ నుంచి తెచ్చుకుంటున్నారు. కొంతమంది అయితే తమిళనాడు నుంచి వాళ్ళు లోకల్గానే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడైతే అందుబాటులో లేదు. అయితే ఇక్కడ ఉండేటువంటి మెరైన్ పోలీసులు మద్యం తాగుతున్నప్పుడు వాళ్ళని అడ్డుకోవటం కానీ ఇక్కడ తగినంత మెరైన్ సిబ్బంది కానీ అందుబాటులో ఉన్నారా? దూరంగా వెళ్ళిపోతున్నారు. మెరైన్ పోలీసులు ఎక్కడ ఉంటే ఇంకా వాళ్ళ సాటుకి
తోటలోకి గీటలోకి అట్లా వెళ్ళి తాగి వాళ్ళకి తెలియకుండా మెరైన్ పోలీసులకి తెలియకుండా సీక్రెట్గా వచ్చి సముద్రంలో మునిగి వాళ్ళకి తెలియకుండానే పోతున్నారు. మెరైన్ పోలీసులకి తెలియకుండానే వాళ్ళు షార్ట్గానే పోతున్నారు. ఎప్పుడైనా సరే నేను ముఖ్యంగా దయచేసి చెప్తున్నా అందరికీ, మందు తాగి అసలు సముద్రంలో దిగితే చాలా పొరపాటు. ఈ ఏరియా కాదు, ఎక్కడైనా ఏ సాల్ట్ వాటర్లో దిగినా మీకు చాలా హానికరం. ఇదే నేను చెప్పబోయే మంచి విధానం. ఇక్కడ కానీ గమనించినట్లయితే విహారయాత్రకు వచ్చే వాళ్ళంతా కూడా అక్కడి నుంచే మద్యం తెచ్చుకొని ఆ మద్యం లేదా మిత్ర మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేవించి సముద్ర స్నానానికి దిగటమే ప్రధానంగా ప్రమాదానికి కారణమని కూడా స్థానికులు చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. స్థానికంగా మద్యం అందుబాటులో లేకపోయినప్పటికీ వారు వస్తూనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడే సేవించి సముద్ర స్నానం చేయాలనుకోవడమే వాటి ప్రాణాల పైకి తెస్తున్నట్లుగా కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా తగినంత మంది మెరైన్ సిబ్బంది కూడా ఇక్కడ లేరు కాబట్టి గజ ఎతకాలను కూడా ఈ ఓడరేవు మరియు రామాపురం ప్రాంతంలో గజ ఎతకాలతో కూడా కొంతవరకు గస్తీని ఏర్పాటు చేసి గజ ఎతకాలను కానీ ఉంచినట్లయితే పోయేటువంటి ప్రాణాలను కాపాడవచ్చని గతంలో కూడా కొంతమందిని స్థానికులు కాపాడిన దాఖలాలు ఉన్నాయని కూడా స్థానికులు చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతానికి ఇక్కడున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్. ఘట్కేసర్లో మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్యకు గురయ్యారు. గడ్డం మహేష్ను హత్య చేసి కారుతో సహా డంపింగ్ యార్డ్లో పూడ్చిపెట్టారు హంతకులు. జేసీబీతో గొంత తవ్వి కారుతో సహా పూడ్చివేయడంతో కారును మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నలుగురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రాజన్నను దర్శించుకున్న భక్తులు అనుబంధ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.